కూడా, స్తుతించలేని గడ్డు పరిస్థితుల్లో కూడా నా దేవుని స్తుతించా. ఈ వాక్యం వింటున్న బిడ్డ, అంధకారంలో పడ్డావా? స్తుతించు. ఊబిలో కూరుకుపోయావా? స్తుతించు. కోరుకున్న ఉద్యోగం దొరకలేదా? స్తుతించు. అప్పుల సమస్యలో చిక్కుకున్నావా? స్తుతించు. అనారోగ్యం తరుముతూ అనారోగ్యం నిన్ను వేధిస్తుందా? ఈ అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించు. నీ గాఢాంధకారపు స్థితిలో కూడా ప్రభుని స్తుతించు. ఇర్మియా భక్తుడు అగాధమైన బందీ గృహంలో పడేస్తే అక్కడుండి కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నీకు తెలుసా, దేవుడు నిన్ను కలుసుకునే పవిత్రమైన స్థలం ప్రార్థన గది. దేవుడు ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గూర్చి చెప్తూ, ధూపవేదికను గూర్చి మాట్లాడుతూ ఈ మాట బాగా వినండి. ధూపవేదికను గూర్చి మాట్లాడుతూ నువ్వు ధూపవేదికను నిర్మించు, వేదిక మీద ధూపం వేయి. దేవుడు అక్కడ అంటాడు, అక్కడ నేను నిన్ను కలుసుకొందును అంటాడు. ఎక్కడ? సముఖపు రొట్టె బల్ల దగ్గర కాదు, దీపవృక్షం దగ్గర కాదు, గంగాళం దగ్గర కాదు. దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం ఏదై అంటే ధూపవేదిక. ధూపవేదిక దేనికి గుర్తండి? ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుడు నిన్ను కలుసుకోవాలంటే, దేవుడు నిన్ను కలుసుకునే ఏకైక స్థలం అది ప్రార్థన గది. 24 గంటల వాక్యం చదివితే చదువు తప్పులేదు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడు తప్పులేదు. పరిశుద్ధాత్మ అభిషేకంతో పాటు వాక్య ధ్యానంతో పాటు దేవుడు నిన్ను కలుసుకునే పవిత్రమైన స్థలం ప్రార్థనా స్థలం. హల్లెలూయా. రైట్. ఇక్కడ అగాధమైన బందీ గృహంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ దేవుని స్తుతించాడు. ఆ యవనస్తుడి పేరు ఎలెన్ కీ. తను బాగుపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత దేవుని సేవకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి సువార్థికుడుగా, అద్భుతమైన సేవకుడిగా దేవుని సేవ చేశాడు.